ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. వైశాలి రూపంలో పుట్టింది తన తల్లేనని, నాగలోకానికి రాణి కావడానికే తన కడుపున పుట్టిందని, నాగేశ్వరి వైశాలిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండే విషయాన్ని పంచమి మోక్షతో చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట విన్న మోక్ష కుప్పకూలిపోయి, వైశాలి లేకపోతే నేను అసలు ఉండలేను పంచమి, తను నా ప్రాణం, మీ అమ్మ రూపంలో పుట్టిన వైశాలి నాగలోకం వెళ్ళిపోతుందా, మన బాధ మీ అమ్మకు అర్థమవుతుందా పంచమి అని మోక్ష అంటుంటే, మా అమ్మ శరీరంలోకి నాగలక్షణాలు రాగానే అన్నీ తెలిసిపోతాయి మోక్ష బాబు. అప్పుడు మా అమ్మని వేడుకొని తనని ఆపాలి. నా సంతోషం కోసమే మా అమ్మ ఏమైనా చేస్తుంది. నేను సంతోషంగా ఉండాలనే తను నా కడుపున పుట్టింది. తనని నా కూతురుగా ఇక్కడే ఉండిపోమని నేను మా అమ్మని బ్రతిమలాడుకుంటాను మోక్ష బాబు అని అంటూ ఉంటుంది. అలాగే పంచమి, అంతవరకు వైశాలి గురించి ఎవ్వరికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి. తనని ఎక్కడికి ఒంటరిగా బయటికి పంపకూడదు అని అనుకుంటూ, ఇక పంచమి కూడా తనలోకి నాగ లక్షణాలు రాకుండా మనం ఏదైనా పరిష్కారం ఆలోచించాలి అని చెప్తూ ఉంటే, ఇక మోక్షకి నాగసాధు గుర్తుకొస్తాడు. మనం నాగసాధువును కలిసి వైశాలి గురించి అన్ని విషయాలు తనకు చెప్దాం. మన గురించి తనకి పూర్తిగా తెలుసు కాబట్టి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పరు. పైగా ఈ సమస్యకి పరిష్కారం కూడా నాగసాధువే ఇస్తారు అని మోక్ష అంటుంటే, ఇక పంచమి కూడా అవును మోక్ష బాబు, చాలా సందర్భాల్లో ఆయన మనకు చాలా సహాయం చేశారు. మీ ప్రాణాలను కూడా సాధువే కాపాడారు. ఖచ్చితంగా మన సమస్యకి పరిష్కారం చూపిస్తారని నాకు ఆశగా ఉంది అని తను అంటూ ఉంటే, ఇక మోక్ష కూడా అలాగే పంచమి, ఈ విషయంలో మనము నాగసాధు సహాయం తీసుకొని మన ప్రయత్నం మనం చేసి మన వైశాలిని మనం కాపాడుకుంటామని తను చెప్తూ ఉంటాడు. వైశాలి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి పాలు కావాలని అడుగుతూ ఉంటుంది. పాల్గొని, ఇప్పుడే కదా వైశాలి పాలు తాగావు, అంతలో మళ్ళీ అడుగుతున్నావు, పాలంటే నీకెందుకు అంత ఇష్టము అని తను అడుగుతూ ఉంటుంది. ఇక పంచమికి తన కూతురికి పాలంటే ఎందుకంటే ఇష్టమని తనకు బాగా తెలుసు. తనలో ఉన్న పాము లక్షణాల వల్ల పాలు ఎక్కువ తాగుతుందని అనుకొని ఇప్పుడే తెస్తాను ఉండు అని తను అంటూ ఉంటే, ఇక పాల్గొని అయితే నాకొద్దమ్మ పాలు, నేను తాగను అని అంటుంది. ఇక వైశాలి తన పాలు కూడా నాకే తీసుకొచ్చి ఇవ్వమ్మా, అవి కూడా నేనే తాగేస్తాను అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక మోక్ష కూడా వైశాలి వంక చూస్తూ ఉంటాడు. ఇక తన దగ్గరికి తీసుకొని ముద్దు చేస్తూ ఉంటాడు. వరుణు జ్వాలని మోక్షని పిలిచి, పిల్లల్ని స్కూల్లో చేర్చడానికి మంచి స్కూల్ చూసి అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చాను, పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేస్తామని అంటూ ఉంటే, ఇక జ్వాల ఆ స్కూల్లో మాత్రం నా కొడుకుని అస్సలు చేర్చనని అంటూ ఉంటుంది. ఇక చిత్ర అయితే, ఏంటక్క నువ్వు కూడా నాలాగా మీ పుట్టింట్లో ఉండి నీ కొడుకుని చదివిస్తావా అని అంటూ ఉంటే, నాకంత కర్మేంటి చిత్ర, పంచమి పిల్లలు చేరిన స్కూల్లో మాత్రం నేను నా కొడుకుని చేర్చను, నా కొడుకుని వేరే స్కూల్లో చేరుస్తానని తను అంటూ ఉంటుంది. ఇక వరుణ్ కూడా, అలా ఎందుకు మాట్లాడతావు జ్వాల, నేను చూసింది మంచి స్కూలే, పిల్లలు ముగ్గురిని అక్కడే చేరుస్తామని తను అంటుంటే, ఇక వైదేహి అంటుంది, పిల్లలు చదివే దగ్గర కూడా నీ పంతాలేంటి జ్వాల, పిల్లలు ముగ్గురు కలిసి చక్కగా చదువుకుంటే అంతే చాలు కదా అని అంటుంటే, నా కొడుకు చదువుకోకపోయినా పర్వాలేదు అత్తయ్య, పంచమి పిల్లలు చేరి ఆ స్కూల్లో మాత్రం నేను జాయిన్ చేయను అని అంటుంటుంది. ఇక చిత్రకు అనుమానం వచ్చి, నీ కొడుకుని పంచమి పిల్లలు కొడతారని భయపడుతున్నావా అని తను అంటుంటే, నాకెందుకు భయం, నా కొడుకు మీద చెయ్యి వేయమను, ఒక్కొక్కరి అంత చూస్తాడని తను అంటూ ఉంటుంది. ఇక కోపం వచ్చిన వరుణ్ కూడా, నీ కొడుకుని నువ్వే చెడగొట్టుకుంటున్నావు జ్వాల, చక్కగా పెంచడం నేర్చుకో అని తను మందలిస్తూ ఉంటాడు. అయితే అదే స్కూల్లో నా కొడుకుని చేరుస్తాను, పంచమి పిల్లల్ని వేరే స్కూల్లో జాయిన్ చేయమని చెప్పు అని అంటూ ఉంటుంది. మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి అప్లికేషన్ ఫామ్ తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య, ఆ స్కూల్లో గణానే చేర్పించండి, మా పిల్లల్ని ఆ స్కూల్లో చేర్పించం అని తను అంటూ ఉంటే, ఇక వైదేహి కూడా వేరే స్కూల్లో చేర్పించు మోక్ష అని తను అంటూ ఉంటే, లేదమ్మా అసలు పిల్లల్ని ఏ స్కూల్లో చేర్పించను, ఇంట్లో ఉండే చదివిస్తాను అని తను అంటూ ఉంటాడు. అదేంటి మోక్ష అలా మాట్లాడుతున్నావు, పిల్లల్ని ఇంట్లో ఉండి చదివించడం ఏమిటి, నువ్వు బాగా చదువుకున్నావు, నీ పిల్లల్ని ఇంకా బాగా చదివించాలి కదా, జ్వాల ఏదో అనిందని అలాంటి నిర్ణయాలు తీసుకోక మోక్ష, పిల్లల్ని చదివిస్తేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని వైదేహి చెప్తూ ఉంటే, లేదమ్మా చదువుకోవాలంటే స్కూల్కే వెళ్ళనక్కర్లేదు, ఇంట్లో ఉండి కూడా చదువుకోవచ్చు అని తను చెప్తూ ఉంటే, ఇక చిత్ర, ఎలాంటి లోపాలున్న పిల్లలైనా స్కూల్కి పంపుతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు మోక్ష పిల్లల్ని ఇంట్లో పెట్టి చదివించుకుంటానంటున్నావు, మా దగ్గర మీరు ఏదో రహస్యం దాస్తున్నట్టుగా అనిపిస్తుందని అంటుంటే, ఇక జ్వాల కూడా, పిల్లలకి పాము లక్షణాలు వస్తాయని భయపడుతున్నారా, అందుకే స్కూల్లో చేర్చకుండా ఇంట్లో ఉంచుతున్నారా, పంచమి బంధువు కూడా పాముగా మారడం మేము చూసాం, ఇప్పుడు మీ పిల్లల విషయంలో కూడా మేము అనుమానించడంలో తప్పేముంది,
అసలు పంచమి విషయంలోనే చాలా అనుమానాలు ఉన్నాయంటుంటే ఇక మోక్షకు కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మా పిల్లల్ని ఎలా చదివించుకోవాలో మాకు బాగా తెలుసు. నా భార్య విషయంలో అప్పుడు ఇలాగే మాట్లాడారు. ఇప్పుడు పిల్లల విషయంలో కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. పిల్లల గురించి అలా మాట్లాడడానికి మీకు అసలు మానవత్వం లేదా? మరొకసారి మా పిల్లల గురించి ఇలా మాట్లాడారంటే నేను ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాను అని చెప్పి పంచమిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వైదేహి జ్వాలని చిత్రుని బాగా తిడుతూ ఉంటుంది. పిల్లల విషయంలో మీ నోరు కాస్త అదుపులో పెట్టుకోండి. ఒకప్పుడు పంచమిని బాధ పెట్టారు, ఇప్పుడు పిల్లల్ని బాధ పెడితే ఊరుకునేది లేదని వాళ్ళని మందలిస్తూ ఉంటుంది. జ్వాల తన కొడుకుని స్కూల్లో చేర్చాలని అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేస్తూ ఉంటే అక్కడికి వచ్చిన చిత్ర దీన్ని మంచిగానే బుట్టలో వేసుకోవాలి, లేకపోతే ఉన్న ఆస్తి మొత్తం నా కొడుకని లాగేసుకుంటుంది అని అనుకొని మాటలు కలపడానికి ప్రయత్నిస్తుంది. ఇక జ్వాల కూడా నీతో నాకు మాటలేంటి, నా మీదే చాడీలు చెప్పి ఆస్తిలో సగం కొట్టేయాలని చూసావు కదా అని అంటూ ఉంటే లేదక్క అలా అడగడానికి కారణం ఉంది. అసలు పంచమికి పిల్లలే పుట్టరనుకుంటే 2 కవల పిల్లలు పుట్టారు. ఇక ఆస్తి 2 భాగాలైపోయి వాళ్ళకి ఎక్కడ వాటా పోతుందో అని అలా మాట్లాడానక్క అని మంచిగా మాట్లాడుతూ ఉంటుంది. మీరు వాటాలు పంచుకొని వెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా పిచ్చిదాన్నా? వాటాలు అన్నది ఒకప్పటి మాట, ఇప్పుడు కాదు. నా కొడుకు పెద్దయ్యాక వాడు వేసే భిక్ష తీసుకొని మీ కూతురికి పెళ్ళిళ్ళు చేసుకొని బయటికి వెళ్ళాల్సిందే, లేదంటే అది కూడా రాదు అని తను చాలా పొగరుగా సమాధానం చెప్తూ ఉంటే ఇక చిత్ర అది కాదక్క, అసలు పంచమికి వాటాలే లేకపోతే ఉన్నది మనిద్దరే పంచుకుంటాం కదా, ఒకసారి ఆలోచించు. అసలు పంచమి గర్భంతో ఉన్నప్పుడు డాక్టరు తనకేదో లోపం ఉందని చెప్పాడు కదా, తను గొడవ పడి బయటికి వెళ్ళిపోయి 2 పిల్లల్ని తీసుకొని వచ్చింది తనే కన్నానని. ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించు. ప్రతిసారి మోక్ష పంచమి పిల్లల విషయంలో భయపడుతూ ఉన్నారు. ఆ విషయం ఏంటో మనం రహస్యం కనిపెట్టాలి అని చిత్ర జ్వాలకు అనుమానాన్ని కలిగిస్తుంది. ఇక జ్వాల కూడా అసలు పంచమి మనిషా పామ అర్థం కావడం లేదు. దానికి పుట్టిన పిల్లలు అలాంటి వాళ్ళు అయి ఉంటారా? మనం ఇంట్లోనే చూసాం కదా, పాములు మనుషులుగా మారడము, మనుషులు పాములుగా మారడము. అసలు పంచమికి కూడా అలాంటి పిల్లలు పుట్టారేమో అని అనుమానంగా ఉంది. బాగా చదువుకున్న మోక్ష కూడా పిల్లల్ని స్కూల్కి పంపకుండా ఇంట్లోనే ఉంచి చదివిస్తాననడం ఈ అనుమానం మరీ బలపడుతుంది. మోక్ష పంచమి మన దగ్గర చాలా రహస్యాలు దాచిపెట్టారు. వాళ్ళ బంధువులు పాములుగా మారింది మనం చూసాం, అయినా అదంతా అబద్ధమని కొట్టిపారేశారు. ఈసారి ఎలాగైనా వాళ్ళ రహస్యాన్ని మనం కనిపెట్టాలి. అప్పుడే పంచమిని మోక్షాన్ని ఇంట్లో నుంచి తరిమేస్తే ఉన్న ఆస్తి మనిద్దరమే చెరిసగం పంచుకుంటామని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. జ్వాల తన కొడుకు భోజనం తీసుకొని గదిలోకి వెళ్ళేసరికి వరుణ్ ఒక్కడే ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ కలిసి ఘనా కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. ఘనా మాత్రం గార్డెన్లో మొక్కల మధ్య బయటికి రా నరుస్తూ వెతుకుతూ ఉంటాడు. ఇక అక్కడికి వచ్చిన చిత్ర తన్ని చూసి ఏంటి ఘనా వెతుకుతున్నావు అంటుంటే పాము అని సమాధానం చెప్తాడు. ఇక చిత్ర భయపడిపోయి పాము కోసం వెతుకుతున్నావా అని అంటుంటే అవును పాము కోసం వెతుకుతున్నాను, బయటికి రా అని అరుస్తూ ఉంటాడు. అంతలో అక్కడికి వచ్చిన జ్వాల వరుణ్లు ఏం చేస్తున్నావు ఘనా అంటుంటే పాము కోసం వెతుకుతున్నానమ్మా, ఇప్పుడే పాము వచ్చింది, తప్పించుకొని పోయింది, దాన్ని పట్టుకొని చంపేయాలి అని అంటూ ఉంటాడు. ఇక భయపడిపోయిన చిత్ర కూడా నీ కొడుకు సామాన్యుడు కాదక్క, పామును పట్టుకొని మరీ వెతికి చంపుతాడంట అని తను చెప్తూ ఉంటుంది. ఇక చిత్రకి అనుమానం వచ్చి చేతిలో కర్ర కూడా లేదు కదా, ఎలా చంపుతావంటే కాలుతో తొక్కి చంపేస్తాను అని అరుస్తూ ఉంటాడు. వరుణ్ కోపంగా పామును చూస్తే వచ్చి మాకు చెప్పాలి కానీ దాని వెంటబడి తరుముతారా, అది కాటేస్తే ఎంత ప్రమాదం అంటుంటే ఘనా కూడా గట్టిగా నాన్న ఆ పాము నన్ను చూసి దాంకుంది, దాన్ని చంపే తీరుతాను అని దాన్ని వెతుకుతూ ఉంటాడు. ఇక జ్వాల కూడా ఒరే ఆ పాములంటే నాకు భయం రా, దాని దగ్గరికి వెళ్ళకు అని అంటుంటే అమ్మా ఎందుకు భయం, ఆ పాములే నన్ను చూసి భయపడి దాంకుంటాయి అని చెప్తుంటే ఇక చిత్ర వణికిపోతూ అక్క నీకు భలే కొడుకు పుట్టాడు, మీ వాడిని చూసి పాములు భయపడిపోతాయంట, ఇలాంటి పిల్లలు నేనెక్కడా చూడలేదు, వీడేదో తేడాగా ఉన్నాడు అని అంటూ ఉంటే ఇక జ్వాల కోపంగా పిల్లలు ఏదో మాట్లాడితే అదే నిజం అనుకోక చిత్ర అని ఇక వరుణ్తో అంటూ ఉంటుంది. వీడిని ఎత్తుకొని ఇంట్లోకి పదండి, వీడు మాట వినడం లేదు అనగానే ఇక వరుణ్ వాడిని ఎత్తుకుంటాడు. ఇక వాడైతే నేను పామును చంపాలి అని గట్టిగా గింజుకుంటూ అరుస్తూ ఉంటాడు. ఇక వరుణ్ ఘనాన్ని ఎత్తుకొని లోపలికి వెళ్ళిపోతాడు. ఘన అటు వెళ్ళిపోగానే ఆ గార్డెన్లో ఆ పొదల్లో నుంచి నాగేశ్వరి పాము బయటకు వస్తుంది. వైశాలి కోసం వచ్చిన నాగేశ్వరి ఘనాలోని గరుడ శక్తికి భయపడి తన పొదల్లో దాక్కుంటుంది. ఇక ఘనాకి నాగేశ్వరికి ఎలాంటి సంఘటనలు జరుగుతాయో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.